ఇంకో 2 వారాల్లో మౌని అమావాస్య రాబోతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఎవరూ రాకుండా చూడు. 18 ఏళ్లగా అది ఈ సమయం కోసమే ఎదురు చూస్తుంది. ఇదిగో ఈ తాయెత్తు లేకుండా అక్కడికి వెళ్ళకు, సరేనా? సరే అండి. ఇంకొకటి, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అమావాస్య పూర్తయిన తరువాత ఆత్మ బలహీనపడుతుంది. అప్పుడు మనం దాన్ని ఎప్పటికీ బయటికి రాకుండా బంధించొచ్చు. సరే స్వామి. హలో, ఏంటి సుబ్బారావా? అదేంటి మీకు తెలీదా? మొన్నే కదా హార్ట్ అటాక్తో పోయాడు. ఏంటి మీకు తెలీదా? ఈ వయసులో చెట్టు ఎక్కలేవరా అన్నాను. నన్నే అంత మాట అంటావా? నాది హుక్కు బాడీ అని. చెట్టు పైకి ఎక్కి దిగాడు అంతే. దెబ్బకి ఆయాసంతో గుండెపోటు వచ్చిపోయాడు. ఊరుకో ఊరుకో, ఏడిస్తే పోయిన మనిషి తిరిగి వచ్చేస్తాడా? నేనున్నాను కదా, చూసుకుంటానులే. సరే సరే ఉంటాను, బాధపడకో. అయ్యగారు, మన సుబ్బారావు గారు పోయారా? ఏ సుబ్బారావురా? అదేటండి, ఇప్పుడే కదా గుండెపోటుతో పోయాడన్నారు, మళ్ళీ ఏ సుబ్బారావు అంటారేంటి? ఓ అదా, రాంగ్ నెంబర్ రా. సుబ్బారావు ఉన్నాడా అని అడిగాడు, లేడు పోయాడు అన్నాను అంతే. ఎంత ఎదవలా ఉన్నారేటండి మీరు? ఏంట్రా అంటున్నావు? ఏం లేదండి, ఊర్లో ఎవరికో దెయ్యం పట్టిందంటండి. దెయ్యమా? ఎవరికి? ఏటండి దెయ్యం అనగానే జడుచుకున్నారు? అదేం లేదులే, ఏంటో చెప్పు. ఏమోనండి, ఊర్లో ఎవరికో దెయ్యం పట్టిందంట. ఒకసారి మీరు వచ్చి విడిపించారనుకోండి. ఏంట్రా, నేనేమైనా భూతవేదుల్లా కనబడుతున్నానా? లేదండి, భూతంలా కనబడుతున్నారు. ఈ రోజుల్లో కూడా దెయ్యాలేటండి బాబు, దేన్నో చూసి జడుచుకుని ఉంటాడు. మీరొచ్చి 2 లెంపకాయలు ఇచ్చారనుకోండి, దెబ్బకి దెయ్యం వదిలేస్తుంది. దెబ్బకి ఊర్లో ఓట్లన్నీ మీకే. తప్పురా, దెయ్యాల గురించి తప్పుగా మాట్లాడకూడదు. దెయ్యాలు ఉన్నాయని పోయిన మా తాత దెయ్యంలో వచ్చి చెప్తూ ఉంటాడు. అందుకే ఆ దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. భయం అని చెప్పొచ్చు కదండి, ఈ సోదంతా ఎందుకు? తాత అంట దెయ్యంలో రావడమంట. వినేవాడు ఉంటే విరాట్ కోహ్లీ వరుసగా బామ్మద్ద అవుతాడంటారేమో. రే అవెంజరో, గొనుగుడు ఆపి గుడికి పద. అసలే సర్పంచ్ ఎలా అవ్వాలని సిద్ధాంత్ గారిని అడగాలి. సర్పంచ్ అవ్వాలంటే సాయం చేయాలి గాని సిద్ధాంతిని కలిసి ఏం చేస్తారు? సిద్ధాంత్ గారు, ఏంటి బాబు? మళ్ళీ నేనే సర్పంచ్ అవ్వాలండి. పూజలు కాట ఏమన్నా ఉంటాయా? ఉంటాయండి, సుదర్శన హోమం చేయించాలి. సుదర్శన హోమం అంటే ఏంటండి? ఏం లేదు బాబు, ఈ సుదర్శన హోమం అనేది అగ్నితో కూడిన మన హిందూ ఆచారం. ఈ హోమంతో శత్రువులపై సులభంగా విజయం సాధించొచ్చు. దుష్ట శక్తుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. స్వామి, మన ఊర్లో ఒకడికే దెయ్యం పట్టింది అంటున్నారు. దెయ్యాలు నిజంగా ఉంటాయంటారా? రే, ఇప్పుడు దెయ్యాల గురించి ఎందుకురా? మరి అదే అండి, దెయ్యాలు లేవని కన్ఫర్మ్ చేసుకుంటే దెయ్యం పట్టకపోయినా దెయ్యాన్ని వదిలించామని ఓట్లు అడగొచ్చు. ఓరు బాబోయ్, నువ్వు ఆపరా. మీరు ఆగండి. స్వామి, మీరు చెప్పండి. మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా, అలానే దుష్ట శక్తి కూడా ఉంటుంది. శక్తి గురించి కాదండి, దెయ్యాలు ఉంటాయో లేదో చెప్పండి. బాబోయ్, దుష్టశక్తి అంటే దెయ్యాలే అండి. మనం భయపడాల్సిన అవసరం లేదు నాయనా. వాటి నుంచి కాపాడడానికి మనకు ఆ భగవంతుడు ఉన్నాడుగా. ఇంకా మీరు వెళ్ళండి. సరే అండి. ఇదిగో, సరిగ్గా అర్ధరాత్రి 11:53 ఆ చెట్టు దగ్గర ఈ దీపం వెలిగించు. దీపం పక్కన ఈ మంత్రించిన నిమ్మకాయలు పెట్టు. పెట్టిన మరుక్షణం అక్కడి నుంచి వచ్చి, సరేనా? సరే స్వామి. నేనిచ్చిన తాయెత్తు ఉంది కదా? ఉంది స్వామి. స్వామి,
దెయ్యాలు నిజంగా ఉంటాయా? దీనికి సమాధానం అతి త్వరలోనే తెలియబోతుంది. ఏటండి ఇంచక్క ఇంట్లో తాగొచ్చు కదా, ఇలా ఊరు చివరికి ఎందుకు? ఆహా, ఇంట్లో మీ అమ్మగారు మందు తాగడం చూసిందనుకో, రుబ్బురోలు తిప్పినట్టు నా మెడకే తిప్పేస్తుంది. పోనీ ఊర్లో ఎక్కడా చోటు లేదేటండి కూర్చోడానికి? ఈ టైంలో ఇంత దూరం అవసరమా? ఊర్లో ఎవడన్నా చూసాడు అనుకో, సర్పంచ్ అయ్యుండి ఒకడే కూర్చుని మాకేవ్వకుండా మందు తాగేస్తున్నారు అంటారు. అందుకే మీ బుర్రకు నమస్కారం అండి. సర్లే గాని అన్నీ తెచ్చావు కదా? తెచ్చాను కానండి, పొద్దున గుడిలో పూజారి గారు దెయ్యాలు ఉంటాయన్నారు. నిజంగానే ఉంటాయంటారా? టైం అర్ధరాత్రి 12 అయ్యింది, అంత చీకటిగా ఉంది. ఇప్పుడు దెయ్యాల గురించి అవసరం ఏంట్రా నీకు? ఎందుకండి దెయ్యాలంటే భయపడతారా? ఒరే ఆపుతావా? ముందా దెయ్యాల గురించి ఆపి నిమ్మకాయ తీసివ్వి, మందులో పిండితాను. నిమ్మకాయలా? అవి తెమ్మని చెప్పలేదు కదండి. చెప్పకపోవడం ఏంట్రా, అన్నీ తెమ్మని చెప్పాను కదా. అయినా నిమ్మకాయ కలపందే కషాయం కూడా తాగనని తెలుసు కదా. సర్లే ఇక్కడే ఉండండి, పట్టుకొచ్చేస్తాను. ఎక్కడికెళ్ళి పట్టుకొస్తావురా? ఈరబొగడు కొట్లో ఉంటాయండి. అవును మరి, నువ్వు వస్తావని అర్ధరాత్రి దాకా కొట్టు తెరుచుకుని కూర్చుంటాడు. ఛీ, అయినా నిమ్మకాయ లేకుండా మందు దిగదురా బాబు. అయ్యగారు ఒకసారి అక్కడ చూడండి. ఏంట్రా అక్కడ ఏదో మెరుస్తుంది? మెరిసే నక్షత్రం అనుకుంటా. అవునండి, నక్షత్రమే. ఆకాశంలో ఉండకుండా మీ కోరికలు తెచ్చడానికి వచ్చిందనుకుంటా అండి. ఏంట్రా ఎటకారమా? లేకపోతే ఏంటండి, ఆయన వయసు పెరిగి మీ కొళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. మూసుకుని పద, ఏంటో చూద్దాం. ఏటండి ఇక్కడ దీపం ఎవడు పెట్టాడంటారా? ఎవడో నీలా ఎదవై ఉంటాడో. రే పక్కన నిమ్మకాయలు అన్నారు, తీ చెప్తాను. కింద పడిన నిమ్మకాయలు నేను తీయనండి, కావాలంటే మీరే తీసుకోండి. అవును మరి, నీ ఆస్తి కుట్టడానికి ఎవరో చేతపడి చేసి నువ్వు తీస్తావని నిమ్మకాయలు ఇక్కడ పడేశాడు. అయితే మీరే తీయండి. ఇలాంటి వాటికి పాపారాయుడు భయపడరా. అయ్యగారు అయినా దీపం ఎందుకు పెట్టారంటారా? నాకేదో తేడా కొడుతుందండి. నిజమేరా, దీపం వల్ల చెట్టు కాలిపోతుందేమో. ఆగు, ఆరిపేద్దాం. అయ్యగారు గబ్బులేటండి, పగబట్టినట్టు దాడి చేతనే. అదే కదరా, చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నట్టున్నాయి. ఆత్మకి విడుదల వచ్చింది. ఎవరో కావాలని దీపం ఆర్పినట్టున్నారు. అయ్యగారు మొత్తం మీరే చేశారండి. నేను చేయడం ఏంట్రా, దీపం ఒకటే కదా ఆరిపోయాను. అదే దీపం ఆర్పడం వల్ల ఇదంతా జరుగుతుంది. ముందు దీపం వెలిగించండి. వెలిగించాలంటే ముందు అగ్గిపెట్టి ఉండాలి కదరా, ఇప్పుడు అది ఎక్కడి నుంచి తెమ్మంటావు? అగ్గిపెట్టి కూడా లేకుండా సర్పంచ్ ఎలా అయ్యారండి బాబు? ఓరు బాబోయ్, ఆపరా బాబు, ఇప్పుడు దీపం ఎలా వెలిగించాలో ఆలోచించు.